కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేయడం దారుణమన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజకీయ ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటనపై ఎస్పీ బాగానే స్పందించారని వెల్లడించారు. ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారన్నారు. ఇక నగరంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని చెప్పారు. బద్వేల్ ఎమ్మెల్యే శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు అయితే మాజీ శాసనసభ్యులు రాయచోటి శ్రీకాంత్ గారు, సో మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అందరం కలిపి మేమంతా రెఫరెంట్ చేయడం జరిగిందనమాట. సో తప్పకుండా ఆయన ఎస్పీ గారు పోలీసు వాళ్ళు, ఎందుకంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు కూడా రియాక్ట్ కావడం జరిగింది. వాళ్ళను తీసుకొచ్చి 9 మందినో ఏమో తీసుకొచ్చి ఇమ్మీడియట్గా స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఎవరైతే ఈ పని చేసినారో. సో వాళ్ళు బాగానే స్పందించినారని చెప్పి నేనైతే భావిస్తా. సో డెఫినెట్గా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తారు అని కూడా నేనైతే భావిస్తాను. సో తప్పకుండా మీరు కూడా, అంటే యాజ్ ఏ మీడియా కూడా మీరు కూడా దీంట్లో కలగజేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. ఎవరైతే ఇటువంటి ఫెయిర్లు చేసినారో వాళ్ళకు మీరు కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో తప్పకుండా ఈ రకంగా చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఇటువంటి చేసిన వాళ్ళను నిజంగా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ భవిష్యత్తులో జరగదు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. థ్యాంక్ యూ. శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనే, బద్వేల్ ఎమ్మెల్యే గారు సుధమ్మ గారు అయితేనేమి, మాజీ శాసనసభ్యులు రాయచోటి శ్రీకాంత్ గారు, సో మా ఎమ్మెల్సీ